ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతోంది. 9:57 ప్రారంభమైంది చంద్రగ్రహణం. ఇక అర్ధరాత్రి 1:26 వరకు ఉండనుంది. గ్రహణ కాలం 3:30 గంటలు ఉండనుంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ సమయంగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదని అంటున్నారు సైంటిస్టులు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్, సింగపూర్, చైనా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. మరోవైపు గ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరిగి సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు నిర్వాహకులు. రైట్గా చంద్రగ్రహణం సమయంలో ఎర్రగా చందమామ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, మమత, ఇది నమ్మకానికి సైన్స్ కు మధ్య చంద్రగ్రహణ వీక్షణను మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఆస్వాదిస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు సైన్స్ ను నమ్మే వాళ్ళు ఈ చంద్రగ్రహణం సందర్భంగా ఎట్లాంటి అపరాధాలు కానీ తర్వాత ఎట్లాంటివి జరగవని చెప్పి వాళ్ళు నిరూపించేందుకు కొద్దిసేపటి క్రితం ఇక్కడ జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నారు. నిజానికి చంద్రగ్రహణం పట్టినప్పటి నుంచి విడిచేంత వరకు కూడా ఎట్లాంటి ఆహారం తీసుకోవద్దని చెప్పి చాలా మంది నమ్ముతా ఉంటారు. ఆ నమ్మకం ప్రకారమే ఈ రోజు చంద్రగ్రహణం 9:52 ప్రారంభమైంది. అంతకంటే ముందే భోజనాలు చేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా లోపలే ఉండిపోయిన వాళ్ళు కొందరైతే ఇట్లాంటి నమ్మకాలన్నీ క్రాష్ అని కొట్టివేసే విధంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు కరీంనగర్ కోర్టు చౌరస్తారో అదే టైంలో ఎక్కడైతే గ్రహణం పట్టిందో ఆ గ్రహణం పట్టిన సమయంలోనే అల్పాహారం భుజించి ఇది ఏమీ కాదు, ఇది కేవలం సైన్స్ ప్రకారం జరిగే ఒక ఖగోళ వింత మాత్రమే తప్ప ఇది పెద్ద దీనికి ప్రాధాన్యత లేదని తెలియజేసేందుకు వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమం ప్రకారం జన విజ్ఞాన వేదిక ప్రతినిధులంతా కూడా ఒక అల్పాహారాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రగ్రహణాన్ని వీక్షించారు. ఇప్పుడైతే ఎక్కడైతే మనకు భారతదేశం అంతా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుందో ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కూడా చంద్రగ్రహణం పూర్తిగా కనిపించకుండా పోయింది. కాకపోతే కొంత మబ్బులు పట్టి ఉండడం వల్ల కొంత చంద్రగ్రహణాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నారు కొన్ని ఏరియా వాళ్ళు ఏమో స్పష్టంగా చూడగలుగుతున్నారు. మనకు ఉదయం నుంచి చూస్తున్నాం. మనకు చంద్రగ్రహణం సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ కూడా మనకు మధ్యాహ్నమే వాటి ద్వారాలన్నీ మూసివేశారు. మనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం కావచ్చు, తర్వాత కొండగట్టు హనుమాన్ టెంపుల్ కావచ్చు, తర్వాత ఇటు ధర్మపురి నరసింహస్వామి ఆలయం కావచ్చు, అటు కాళేశ్వరంలో ముక్తీశ్వర ఆలయం కావచ్చు, ఇటు ఇల్లంతకుంట రామచంద్ర ఆలయం, ఇవన్నీ కూడా మూసేశారు. దానికి ఆలయ మూల విరాట్ మీద చంద్రగ్రహణం సమయంలో ఎట్లాంటి కిరణాలు పడవద్దు, పడితే దేవుడి మహిమలు కోల్పోతారని ఒక నమ్మకం అనాదిగా వస్తుంది. ఆ నమ్మకం మేరకు ఆలయాలన్నీ మూసివేశారు. ఆలయాలు మూసివేసిన సమయంలో అనేక మంది అర్చకులు వాళ్ళు నమ్ముతున్న శాస్త్రాల ప్రకారము కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఎవరైతే గర్భంతో ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళు ఈ జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అదేవిధంగా వండుకున్న ఆహార పదార్థాలలో గరకపోసలు వేసి ఉంచడం వల్ల ఇట్లాంటి అపచారాలు జరగవనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకొక వైపు సైన్స్ ఏం చెప్తుందంటే కేవలం ఇది భూమి నీడ ఆ చంద్రుడి మీద పడడం వల్ల ఆ చంద్రుడు కనిపించకుండా పోతాడనేది మనకు నిజమైన సైన్స్. ఆ సైన్స్ ప్రకారం దీన్ని చూడాలి తప్ప దీంట్లో ఎట్లాంటి ప్రత్యేకత లేదు. కేవలం 3-4 ఏళ్లకోసారి ఇది రిపీట్ అవుతుంది కాబట్టి కేవలం చంద్రగ్రహణాన్ని ఒక ఖగోళ వింతలాగా చూసి ఆస్వాదించి ఎంజాయ్ చేయాలి. అది ఎప్పుడోసారి కనిపించే వింత కాబట్టి దీన్ని అందరూ చూడాలని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఓవరాల్ గానైతే చాలా చోట్ల ఇటు నమ్మకాన్ని పాటించే వాళ్ళు నమ్మకాలు పాటిస్తూ ఇంటిలోకి ఉండిపోతే కొంతమంది దీన్ని చూసి ఎంజాయ్ చేయాలని బయటకు వచ్చి చూస్తా ఉన్నారు ఫిలిమ్స్ ద్వారా కావచ్చు. ఎందుకంటే చంద్రగ్రహణం అయితే నేరుగా కళ్ళతోనే చూడొచ్చు. ఎందుకంటే సూర్యగ్రహణం అయితే ఆ తీక్షణ కిరణాలు కంటిని పాడు చేస్తాయని చెప్పి చెప్తా ఉంటారు. కానీ చంద్రగ్రహణంకి అట్లాంటి జాగ్రత్తలు ఏమీ అవసరం లేదు. ఆ మేరకు చాలా మంది వీటిని చూస్తా ఉన్నారు. అటు హుజరాబాద్ కావచ్చు, ఇటు జమ్మికుంట కావచ్చు, వీధులన్నీ 9 o'clockకే నిర్మానుష్యంగా మారిపోయినాయి. చాలా మంది ఇంట్లోకి వెళ్ళిపోయారు చంద్రగ్రహణం టైంలో బయట తిరగవచ్చు అని చెప్పి. కొందరేమో వచ్చి వాటిని ఇంటి దగ్గరికి వెళ్ళి వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మమత, ఓవరాల్ గానైతే చాలా సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇది కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు కనిపించే అద్భుత దృశ్యాన్ని మాత్రం చూసి వాళ్ళు ఆస్వాదిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.